నమస్కారం సార్. ఏమయ్యా షారూక్, ఏం నమస్కారం సార్? మొన్న నీ దెబ్బకు నా ఉద్యోగం పోయేది. ఏంటి సార్ ఏమైంది? మొన్న నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడు అరెస్ట్ చేసే కదా, వాడు ఎవడో కాదంట మా ఎస్పీ బావమర్దంట. అయ్యో సారీ సార్. ఏం సారీ సరే 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 గానీ ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ చెప్పమయ్యా జాకాల ముఠా గురించి. దొరికినాయి సార్. దొరికినట్టు మిస్ అయిపోయినాయి సార్. దొరికి మిస్ అయిపోయిందా? మిస్ అయిపోయింది. అది చెప్పు. మిస్ అయిపోయింది చెప్పు. మిస్ అయిపోతే ఎట్లా చెప్తాను సార్? ఇప్పుడు బియ్యంలో రాళ్ళు ఏరి అవతల పారేశారు కదా, పారేసి మాకు చూపించు. ఆ రాళ్ళు కూడా మిస్ అయ్యని చెప్తే మళ్ళీ రాళ్ళు అంటే ఎలా సార్? ఫోన్ వచ్చి నాకు. హలో సార్ 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 నమస్కారం సార్. అట్టగే సార్ ఇప్పుడే వచ్చేస్తున్నా సార్. ఎవరు సార్? మా ఎస్పీ. ఎస్పీ గారు అయితే వెళ్ళండి సార్, ఉద్యోగం పోతుంది. వెళ్ళండి సార్. సరే సార్. రే శిష్య, ఈ మందు ఎవడ కనిపెట్టాడురా? తాగటమా? కాదురా, తయారీ గురించి అడుగుతున్నాను. ఎవడో నీళ్ళటి తాగుబోతే అదో కనిపెట్టి ఉంటాడు. అదేంటి గురు అలగొట్టు? అర్థం కాలేదా? అర్థం కాలే. అర్థమైంది గురు. నీ గురించి మనసులో మాట స్లిప్ అయ్యా కదా. ఇంకెప్పుడు అలాంటి అవకాశాలకి ఇయ్యద్దవ్వా. సరే కాని గురువా, నా ఉద్యోగం సంగతి ఏం చేసావు? నీ ఫుల్ డీటెయిల్స్ అన్ని ఒక అప్లికేషన్ రాసివరా, ఇవాళ ఫార్వర్డ్ చేస్తాను. మళ్ళీ రాయటం ఏంటి గురువా? పుట్టినప్పటి నుంచి జేబులో పెట్టి తిరుగుతున్నాను. ఇదిగో. ఓ, నీ దగ్గరే ఉందా? రెడీగా ఉన్నావు అనమాట. ఓకే, ఇప్పుడే ఫార్వర్డ్ చేద్దాం పదా. స్టడీ. ఏంట్రా ఈ రాత? ఒక్క ముక్క అర్థం కావట్లేదు. బ్రహ్మరాతలాగా పిచ్చి గీతలు గీసేవేంటి? బ్రహ్మరాత్ కాదు, మీరు పెగ్గేశారు కదా, నాన్ సింగ్ లో కనబడుతున్నా మీకు. మీకు మధ్య మత్తు తలకెక్కినదా? పిచ్చి పిచ్చి పేలాపనలు పేలుచుంటిరి. వామ్మో తల్లి, ఇప్పుడు నిన్నేమన్నానమ్మా? ఏమంటివా? బ్రహ్మవి పిచ్చిరాతలంటివి కదా. ఓహో అదా. అయినా బ్రహ్మనంటే నీకెందుకమ్మా అంత కోపం? ఆయన ఏదో నీ దగ్గర చుట్టూలాగా ఎగేసుకొచ్చేస్తున్నావు. మర్రే మూర్ఖుడా, మళ్ళీ మాట్లాడావంటే నిన్ను. శాంతించదేవి నాయన, బ్రహ్మవి పిచ్చిరాతలని నీవెట్లు నిర్ణయించితివి? ఎట్లు నిర్ణయించదు అంటారేటంటే కళ్ళారా సోత్తుంటేని. ఏమి చూచితివి? ఏం చూడటం ఏంటి మాస్టారు? నేను బిల్ క్లింటన్ ఒకే రోజు ఒకే టైంలో ఒకే ముహూర్తంలో పుట్టాం. ఆయన పొజిషన్ ఏంటి, నా పొజిషన్ ఏంటి? అంతెందుకు, వీడు కొనిదెల శివప్రసాద్ ఒకే రోజు ఒకే ముహూర్తంలో ఒకే టైంలో పుట్టారు. వీడి పల్లెటూరులో అక్కుపక్షిలా బతుకుతున్నాడు. ఆయన కొన్ని కోట్ల మంది గుండెల్లో మెగాస్టార్ గా విజృంభిస్తున్నాడు. దీనికి ఏమంటారు? ఏమంటే ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయండి. మరి అలాంటప్పుడు బ్రహ్మాయి పిచ్చిరాత్ర కాకపోతే ఏమంటారు? పిచ్చివాడ, ఆ రాతలు మీ పూర్వజన్మ కర్మఫలాన్ని బట్టి ఉంటాయి తప్ప బ్రహ్మ కూడా నిమిత్త మాత్రుడే నాయన. ఏం చెప్పాడు, నీకు ఏమన్నా అర్థమైందా? ఏది ఏమైనా గొప్ప జీవిత సత్యం చెప్పాడు గురుగారు. ఏంట్రా సత్యం? అదే అర్థం కాలేదు గురుగారు. ఈసారి నా నుంచి తప్పించుకోలేరా? వీడేంటి సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు? కొంపదీసి మన మ్యాటర్ లీక్ అయిందా ఏంటి? సార్ అది కూడా సార్, మరి ఇన్ఫార్మర్. నమస్కారం అండి. అమ్మో, ఎంత వస్తున్నాడేంటి? సార్ నమస్కారం సార్. ఏటయ్యా ఏంటి గెటప్? సార్ ఏటయ్యా ఏంటి గెటప్? ఆ జాకాల్ బ్యాచ్ గారు ఇక్కడ తిరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అందుకే మార్వేషన్లో ఇక్కడికి వచ్చాను సార్. ఎందుకు సార్? వాడిని కొంచెం కంట్రోల్లో ఉండమన్నాను సార్, లేకపోతే నేను కంట్రోల్ తప్పెట్టున్నాను. వాడి మొహం గానీ నాకు కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్. మెల్లగా సార్. అదొకటి లేదు, వాడి మొహం గానీ నాకు కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్. అందుకే నేను కూడా వచ్చాను. వాడు తప్పించుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నీ ఏర్పాట్లో నువ్వు ఉండు, నా ఏర్పాట్లో నేను ఉంటా, సరేనా? ఓకే పదవే. టమాటాలు ఎలాగా? అరకిలో 24. అమ్మో 24గా? రేట్లు భలే చెప్తున్నాడు. పద ఇంకొంచెం తీసుకుందాంలే. ఇద్దరు లేడీస్ వస్తున్నారు, వాళ్ళిద్దరిని పడేద్దాం. నువ్వు కరెక్ట్ టైంలో ఎంటర్ అవ్వాలి. చింపేస్తాను గురువా. ఏంటి బాబు ఏడుస్తున్నావు? ఏం చెప్పంటావమ్మా, రేపు మా పెళ్లి రోజు అమ్మా. పెళ్లి రోజు కదా అని మా ఊరి నుంచి వచ్చి 15,000 రూపాయలు పెట్టి ఈ చీర కొనుక్కున్నానమ్మా. పెళ్లి రోజైతే ఏడవడం ఎందుకు? ఎందుకు ఏడుస్తున్నామంటే ఏం చెప్పమంటావమ్మా, ఈ చీర కొనుక్కుని మా ఊరు వెళ్ళిపోదాం అంటే బస్ స్టాండ్ లో జేబులు కొట్టేశారమ్మా, వెళ్ళడానికి డబ్బులు లేవమ్మా. ఈ చీర మీరు కొనుక్కుంటారండి? ఎంతకిస్తావు? ఎంత అంటే మీ ఇష్టం అమ్మా, మీరు ఎంత కావాలంటే అంతే ఉండమ్మా. అమ్మ 4,000 ఇండి అమ్మా, సరిపోద్ది. 4,000? 4,000 ఎక్కువ కదయ్యా. బాబు ఇది చూడండి. అమ్మో, చాలా ఖరీదైన చీరలా ఉంది ఇది. అవునండి. డబ్బులు అవసరమా? డబ్బులు బాగా అవసరంగా ఉన్నాయి. తీసుకెళ్ళండి అమ్మా, తీసుకెళ్ళి 4,000 ఇవ్వండి. ఓ 1,500 తీసుకెళ్ళండి. 4,000 నీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి వదినా. అయితే ఇవ్వు. తీసుకోమ్మా, తీసుకో. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. 1,500 ఏంట్రా, నేను ఎంత కడుగుతున్నాను. లెక్కలో వీకు. చీరలు, లంగాలు, జాకెట్లు. ఏమా చీరలు ఏమైనా కొంటారా? ఈ సన్నా చీరలు మేము కొనం. నీ దగ్గర ఉన్నది కూడా సన్నాస్ చీరనమ్మా. ఇందాక ఒక అతను బేరమడి 250 కొన్నాడు. 250కా? అయ్యో మనం మోసం
మోసపోయాం వదినా. అవును, అదిగో పోలీసులు, కంప్లైంట్ ఇద్దా పద. సార్ సార్, నన్ను ఒకడు మోసం చేశాడు సార్. వాట్? నిన్ను ఈ వయసులో ఇంతమందిలో మోసం చేశాడా? వాడికి మన చెట్టా ఊపిందమ్మా. హలో, ఆ మోసం చేయడం కాదు, ఎవడో 250 రూపాయల చీరని 4000కి అమ్మేశాడు. ఏమమ్మా? అవును సార్. అరే అదెట్లా సాధ్యమైంది? ఏమయ్యా మంగపతి, సార్. ఇంత క్లియర్ గా నీకెట్లా తెలుసాయా? ఎందుకంటే ఇందాక ఈ చీర ఆడి చేతిలో చూశాను, అందుకని. అంటే నీ ఉద్దేశం? మనం వెతుకుతున్న 420 ఎవడో కాదు, ఆడే సార్. చరణ్ భాయ్, పద సార్ పద. సార్, ఈ చీర నా 4000. ఓ, సాయంత్రం 6 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చి కనిపించు. ఓకే? వదినా, ఇంటికి వెళ్తే ఇంతటితో పోద్ది, స్టేషన్కి వెళ్తే అన్నీ పోతాయి. రా వదినా. స్వామీజీ, చెప్పు నాయన. మాలో స్నానాలు తక్కువ అంటారు. భోజనాలు కూడా అక్కర్లేదంటారు. ఇంతకీ మీరు మనుషులేనా లేక మానవ రూపంలో వచ్చిన మాయల మరాఠీలా? మూర్ఖుడా, స్వామీజీ, హరిహర బ్రహ్మాదుల దూషణమే కాదు, ఆ శ్రవణం కూడా పాతకమే. క్షమించండి స్వామి, తమరి భాష అర్థం కాకపోయినా బాధ అర్థమైంది. మమ్మల్ని మన్నించండి స్వామీజీ. సార్ నమస్కారం సార్. ఎక్కడికి వెళ్తున్నావు? అదే జాకాల బ్యాచ్ కనపడింది సార్, పట్టుకుందామని వెళ్తున్నాను సార్. నీకు ఆ శ్రమ అక్కర్లేదురా. జాకాల గాడి బ్యాచ్ మొత్తాన్ని అరెస్ట్ చేసేసాం. అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఆహా. నేను ఇన్ఫార్మర్ గా రిజైన్ చేస్తాను సార్. అట్లనా? సరే, ఇంకేదో స్టేషన్కి వచ్చి ఆ మాట రాసి సంతకం పెట్టు. స్టేషన్కి ఎందుకు లేదు సార్, నేను వెళ్ళిపోతాను. నాకు తెలుసురా. నువ్వే జాకాలవి. ఎస్ కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్ అండ్ లిఫ్ట్ హిమ్. అక్కర్లేదు సార్, ఓ. నేనే వచ్చేస్తాను. రండి సార్. भागने का कोशिश मत करना. పోతాం అనుకున్నాను, పారిపోతాం అనుకున్నాను. कैच him, జాకాల్కో. కుమ్ముల సెంచరీ కొట్టేలా ఉన్నాడు. బ్యాటింగ్ ఆస్ట్రేలియా. ఓ, సెకండ్ ఇన్నింగ్స్ గురించి నేను మాట్లాడతా. చూడండి మై డియర్ స్టాఫ్, చూస్తూనే ఉన్నాంగా. టీవీ కాదు, మీకొక పని అప్పు చెప్తున్నాను. మీరు కూడా రండి మై డియర్ స్టాఫ్. మీరు సమర్థవంతంగా ఆ పని నిర్వర్తించి మన డిపార్ట్మెంట్ కి పేరు తీసుకురావాలి. ఇప్పుడున్న పేరు బాగానే ఉందిగా, మారుద్దాం అనుకుంటున్నారా? నో జోక్స్. మీ మీద ఎంతో నమ్మకంతో నేను. రే నసొద్దు సార్, మీరు పాయింట్కి వచ్చేయండి. ఓకే మిస్టర్ నందు, ఇదిగో ప్రాజెక్ట్ రిపోర్ట్. నువ్వు మిస్టర్ కృష్ణ, మిస్టర్ తారక్ అంతా కలిసి రేపు క్యాంప్ కి బయలుదేరుతున్నారు. రేపా? రేపా? ఎక్కడా? నువ్వు అనుకునే రేపు కాదమ్మా. కాదా? ఫుల్లీ డిసప్పాయింటెడ్. మరీ అంత డిసప్పాయింట్ అవ్వకు, నేను చూసుకుంటానులే. షట్ అప్. నాకు తెలుసు, నువ్వు కూర్చోమ్మా. రేపు సాయంత్రమే మీ ప్రయాణం. ఏ ఊరు సార్? కృష్ణగిరిపట్నం. కృష్ణగిరిపట్నం. కృష్ణగిరిపట్నమా? అది మా ఊరే. అదే కృష్ణగిరిపట్నం. ధన్యోస్మి. ఏమైనది స్వామి? మన బాధ్యతలు తీర్చి మన భారాన్ని తగ్గించే మానవుడు ఈ ఊళ్ళో అడుగుపెట్టాడు. ఆహా, ఎంత శుభవార్త చెప్పారు. ఇక నుంచి అన్ని శుభాలే. అమ్మయ్య, వారం రోజులు హాయిగా గడపచ్చు ఆ పెళ్లి గడ్డం బాధ లేకుండా. మోస్తావా? ఏంటి బా అంత సిరాగ్గును? లేకపోతే ఏంట్రా, ఈ టైంలో క్యాంప్ ఏంటి? అక్కడే ఉండుంటే అమ్మాయిని ఎత్తుకు పట్టుకునేవాళ్ళం కదా. ఓం నమ శివాయ. ఈయనొకడు. తమరెప్పుడు వచ్చారు స్వామి? క్షణకాలం అయింది. దేనికోసం వచ్చినట్టు బాబు? సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. వచ్చిన పని చూడండి, జరగాల్సింది నేను చూస్తాను. ఆ? ఓం నమ శివాయ. ఈ బొండం స్వామి మన చుట్టూనే తిరుగుతున్నాడు, పైగా లింకులు లేకుండా మాడుతున్నాడు. కొంపతీసి మారు వేషంలో ఉన్న స్మగ్లర్ ఏమో. కరెక్టే, ఈ తవ్వకాలు ఏమైనా దొరికితే నొక్కేద్దాం అనుకుంటున్నాడేమో. అదేం కాదులేరా, మన చుట్టూ మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది. చూద్దాం. అది సరే గాని ఊరు పెద్ద పేరేంటి? కోట రాఘవయ్య. బాబు, రాఘవయ్య గారు ఇల్లు ఎక్కడ? అమ్మవారి గుడి దగ్గర ఉన్నారండి. ఉత్సవాల దగ్గర పడుతున్నాయి. దేవాలయం శుభ్రంగా రిపేర్లు అయి చేయించి బాగా సున్నాలు కొట్టించండి. అలాగే దగ్గరుండి నువ్వు చూసుకోవాలి. మళ్ళీ మాట వచ్చే నమస్కారం సార్. నమస్కారం. మేము హైదరాబాద్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. పోయిన సంవత్సరం మార్చిలో మీ ఊర్లో సర్వే చేశాం. ఆ సర్వేలో గుప్తుల కాలం నాటి శిలా సంపదలు ఉన్నట్టు తేలింది. అవునయ్యా, మేము కూడా విన్నాం. మరి మా తరఫు నుంచి ఏం కావాలి? అదే, మా పని పూర్తయ్యే వరకు 12 మీరు పంపిస్తే. భలే ఓడిపోయా, మా ఊరు చరిత్రలోకి ఎక్కుతుందంటే మా అందరికీ ఆనందం కాదు, అది మా బాధ్యత. రై అయ్యా, దోగకి చెప్పి మంచి కూలీలను బాగా ఏర్పాటు చేయమని చెప్పి నేను చెప్పాను చెప్పు. అట్లాగేనయ్యా. థ్యాంక్స్. ఉంటానయ్యా, మంచి పని అయిపోతుంది. గురువా, నా ఉద్యోగం సంగతి ఇవాళ తేల్చిపడే. మీసాలు పెంచలేక తీయలేక సత్రాను. ఏయ్, నా కెపాసిటీ ఏంటో తల ఒక అమాయకంగా మాట్లాడుతున్నావు ఎదవా.
నీ కెపాసిటీ నాకెందుకు తెలీదు? రోజుకు ఫుల్ ఉన్నారా, పోయించేది నేనే కదా. ఏయ్, ఆ కెపాసిటీ కాదు శిష్య, మరి? డిపార్ట్మెంట్ లో మన కెపాసిటీ. నా పేరు చెప్తే గోండాలకి రౌడీలకే కాదు డిపార్ట్మెంట్ మొత్తానికి సింహ స్వప్నం. కెపాసిటీ అంత పొడుగుంది కదా, మరి నీ ఉద్యోగం ఎందుకు పోయింది బాబాయ్? అదొక పెద్ద విషాద గాథ. ఒకనాడు స్టేషన్ లో మందు కొడుతున్నాను. సడన్ గా మా ఎస్పీ గారు వచ్చారు. మద్యం మత్తులో వచ్చిందెవరో తెలియక ఒక సోడా తేరా అన్నాను. అంతే, చిన్న టైపు పెద్ద వస్తుంది. అవ్వా, అయ్యా మీ బావగారు వీళ్ళని మీ దగ్గర పంపారు. ఎందుకు పంపారు? ఎవరు వీళ్ళు? హలో, అది నేను చెప్తాలే. నేను అడిగింది కూడా నిన్నే. చా కూలీలు కావాలంటే నీ దగ్గరికి పంపారు. కూలీలా? మేము కూలి పని చేస్తామని చెప్పాడా మా బావ? కాదే, కూలీలు మాట్లాడమని చెప్పాడు. మీరు కూలికి వచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు ఎవడతను? ఇతను ఫ్రెండ్ అనే. ఇతనెవరు? ఇతను ఫ్రెండ్. అతనెవరు? ఇతర ఫ్రెండ్. ఏటా ఇతను అతని ఫ్రెండ్, అతను ఇతని ఫ్రెండ్, మీరంతా ఒకటి కాదా? అన్ని ఒకటేనే. మీరు కూలీలు పంపిస్తారా, మీరు వస్తారా? నువ్వు అన్నట్టు వీడు చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు. వీడి సంగతి తర్వాత చేస్తాను. చూడు బాబు, రేపు కరెక్ట్ టైంకి కూలీలందరూ మీ సైట్ లో ఉంటారు. ఓకే ఓకే బాబు, అది నాది బాబు. చేతి తగులుకుని వచ్చి వెళ్ళండి.